ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు బిగ్ బాస్లో ఒక్కొక్క కంటెస్టెంట్కి దుమ్ము దులిపేసాడని చెప్పాలి. ముఖ్యంగా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ రీతు చౌదరి, డెమాన్ పవన్, కళ్యాణ్. ఈ కళ్యాణ్కి డెమాన్ పవన్కి సింపుల్గా ఏం చెప్పాడంటే, మీరు హార్ట్ని ఫాలో అవ్వకండి, మీ బ్రెయిన్స్ వాడండి అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు బ్రెయిన్స్ పట్టుకెళ్ళి రీతు చౌదరి దగ్గర పెట్టేశారు. హార్ట్ ఫాలోయింగ్ అనుకుంటా. కానీ ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కళ్యాణ్ మాట ఏమో కానీ డెమాన్ పవన్ మాత్రం చాలా ఫేక్గా, అండ్ రీతి చౌదరి కూడా ఫేక్గానే ఉన్నారని తెలిసిపోతుంది. ఆ తర్వాత సంజన గారికి అబ్బా ఏమి ఇచ్చాడండి. ఆవిడ చిట్టి చిట్టి దొంగతనాలు చూడలేక ఆ సినిమా ఏంటంటే జులై సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు కదా, ఏ దొంగతనం చేసినా ఇట్టే దొరికిపోతాడు. ఆవిడ ఆ టైప్లో ఏ దొంగతనం చేసినా తన మీదకే వస్తుందని తెలిసినా సరే ఏదో మొత్తం బిగ్ బాస్ షో అంతా నేనే నడిపించాలి, నేనే ఎంటర్టైన్ చేసేయాలి అన్న టైప్లో ఆవిడ ఆ దొంగతనాలు చేయడం, దానివల్ల హౌస్కి ఫ్రస్ట్రేట్ అవడమే కాదు, ప్రేక్షకులు కూడా చిరాకు వచ్చేది. ఓకే, ఒక గుడి దొంగతనం చేసింది ఇనీషియల్గా బాగానే పేలింది, ఏకంగా 7 గుడ్లు తినేయడం ఏంటండి అలా కుక్కుని. అసలు నిజానికి ఎంత ఆకలేస్తే మాత్రం 7 గుడ్లు తినేస్తామా? నాకు తెలిసి ఆవిడకి ఆకలేసి తినేయలేదు. అది కూడా ఏదో సాటర్డే వస్తుంది కదా, అర్జెంటుగా నాగార్జున సార్ తన వీడియో వేయాలి, తను తినడం చూపించాలి, అందుకనేసి అలా చేసినట్టుంది. కానీ నిజంగా ఈరోజు మాత్రం నాగార్జున సార్ బాగా చెప్పారండి. ఇంక నుంచి ఆవిడ దొంగతనాలు మానేస్తుంది. దెబ్బతో ఏడుపు వచ్చేసింది చూసారా. ఎందుకంటే ఒక్కసారి అయితే బాగానే ఉంటుంది, కానీ ప్రతిసారి నాన్న పులి అంటే నాన్న పులి కథలా అయిపోద్దని చెప్పారు కదా, బాగా చెప్పాడండి ఆయన. అసలు నాగార్జున గారికి నిజంగా ఎంత టాలెంట్ అంతా జడ్జిమెంట్లో అని నేను అనుకోలేదు. ఇంతకుముందు బిగ్ బాస్ షోలో పెద్దగా జడ్జిమెంట్లు కొంచెం ఫ్లాప్ అయ్యాయి, ఇప్పుడు మాత్రం బాగా పేలుతున్నాయి అన్నీ. ఇంకా మన మాస్క్ మ్యాన్ గారికి అయితే బాగా చెప్పాడు. ఆయన మారడండి. మాస్క్ మ్యాన్ నిజంగా అన్ని సీజన్లు చూసేసి బిగ్ బాస్ బిగ్ ఫ్యాన్ అంట. ఏ సీజన్లో చూసాడో ఏంటో తెలియదు, కానీ అన్ని సీజన్లు చూసేసి మౌనవ్రతం పాటిస్తున్నట్టు ఒక మూలన కూర్చొని ఆయనకి ఏమనుకున్నాడంటే, నాకు తెలిసి బిగ్ బాస్ రోల్ ఇచ్చేయాలనుకుని ఉంటాడు. ఆ బిగ్ బాస్ తన రోల్ని ఇవ్వకుండా కంటెస్టెంట్గా కూర్చోబెట్టేటప్పటికి ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉండిపోయాడు. పైగా తను తప్ప ప్రపంచం అంతా తప్పే అనుకుంటాడు. హౌస్ని కూడా కలుపుకుని వెళ్ళాలి అనే బేసిక్ నాలెడ్జ్ లేకుండా హౌస్ మేట్స్కి ప్రతి దానికి ఎడ్డమంటే వాళ్ళు నామినేట్ చేయక ఏం చేస్తారు. ఈ తీరా నామినేషన్లోకి వచ్చాక చూసారు ఈరోజు గుడగలు మింగుతున్నాడు ఆయన. భయం వేసేస్తుంది. తనకే అక్కడ వాళ్ళు ఎలిమినేట్ చేసేస్తారేమో, హౌస్ అంతా కలిపి తనకే ఓటేస్తారేమో అని, ఎవరు హౌస్లో ఉండకూడదు ఈరోజు అనుకుంటున్నారు అన్న దాంట్లో తనకెక్కడ ఓట్లు పడిపోతాయని గుడగలు మింగడం అయితే జరిగింది. అంత భయం ఎందుకు, బాగా జరిగింది. ఆ విషయంలో మాత్రం ఫ్లోరిష్ అయిన వేశారు అందరూ. ఫ్లోరిష్ అయిన ఫస్ట్లో బాగానే ఉంది. ఆ తర్వాత ఈ దొంగతనాలు ఎంటర్టైన్మెంట్ నాగార్జున సార్ ఫన్నీకి 2-3 సార్లు మాట్లాడడంతో ఇదేదో బాగానే ఉంది, మనం ప్రత్యేకంగా ఏం చేయలేకపోతున్నాం కాబట్టి ఈ సంజన వెనకాల ఉంటే ఒక తోడు దొంగలాగా నా వీడియో కూడా బయటకు వస్తుంది అన్నట్టుగా ఆవిడ వెనకాల తోడు దొంగ అయ్యి ఎంటర్టైన్ చేద్దాము అనుకుని ఈరోజు బొక్కబొరలో పడి హౌస్ మేట్స్ అందరి చేత సింపుల్గా 2 వారాలు నామినేట్ చేయబడింది. ఈ 2 వారాల నామినేషన్లో ఏదో ఒక వారంలో ఆవిడ వెళ్ళిపోవడం ఖాయం. నాకు తెలిసి ఈ సండే హరీష్ గారు వెళ్ళిపోతే వచ్చే సండే ఫ్లోరిష్ అయినా వెళ్ళిపోద్ది అనుకుంటున్నా. ఆ పుణ్యం కట్టుకో బిగ్ బాస్. మంచి వైల్డ్ కార్డ్ వాళ్ళని తీసుకురా, సెలబ్రిటీస్నే తీసుకురా బాబు, కామన్ మ్యాన్ వద్దు. ఇంకా కొంచెం రసవత్తరంగా బిగ్ బాస్ ఉండిలో చూడు. అసలు ఏమాత్రం ఏమీ లేకుండా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది బిగ్ బాస్ ఈ సీజన్ అయితే. చాలా బాగా ఈరోజు అయితే జడ్జిమెంట్ ఉందని చెప్పుకోవాలి. ఇంకెవరి గురించి మాట్లాడామంటే తనుజకు కూడా బాగానే ఇచ్చాడు, భరణి గారికి కూడా బాగానే ఇచ్చాడు. ఈ తల్లి కొడుకులు, తండ్రి కూతుర్లు, ఈ రిలేషన్స్ ఏంటండి నిజంగా ఎలా ఉందంటే బిగ్ బాస్ షో ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాలాగా నడిచేస్తుంది. ఒకప్పుడు టాస్క్లు ఫ్యూరియస్గా, హౌస్ మేట్స్, నామినేషన్స్, అలజడి ఉండే బిగ్ బాస్ షో కాస్త ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఫ్యామిలీ డ్రామాలో వెళ్ళిపోతుంది, ఒక సీరియల్ లాగా. పెద్దగా ఏమీ అప్స్ డౌన్స్ లేవు. అందుకే బయట కూడా ఎవరు మాట్లాడట్లేదు చూడండి. ఇంతకుముందు బిగ్ బాస్ షో మొదలవగానే ఒక ఆయన కేసేసేస్తున్నాను ఎవరు, ఇప్పుడు ఆయన కూడా మాట్లాడలేదంటే ఏం లేదు, తప్పక నడుస్తుందని అర్థం. ఈ సీజన్ హైలైట్ మాత్రం నాగార్జున గారే. మిగతా వాళ్ళందరూ ఇంకా చెప్పాలంటే దెబ్బలాడుకుంటున్నారో తెలియట్లేదు, ఆట ఆడుతున్నారో తెలియట్లేదు, కామెడీ చేస్తున్నారో తెలియట్లేదు, ఏం తెలియకుండానే రోజు ఆ షో వెళ్ళిపోతుంది. నాకు అనిపిస్తుంది మనం రోజు చూడటం అనేసి సాటర్డే ఎపిసోడ్ చూస్తే బెటర్ ఏమో అనిపించేలా అయితే ఉంది. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మన మాస్క్ మ్యాన్ గారు
పాపం ఈ వారం వెళ్ళిపోతారని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. వెళ్ళిపోయాక అక్కడ కూర్చొని జడ్జిమెంట్ ఇస్తే బాగుంటుందేమో ఆయన. ఎందుకంటే ఆయన ఆడడానికి పనికిరాడు, జడ్జిమెంట్ ఇస్తేనే బెటర్. ఎందుకంటే హౌస్లో కూడా అదే పని చేసాడు చూడండి. ఆడకుండా అక్కడికి వెళ్ళి ఇది ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది. ప్లస్ బిగ్ బాస్ కెమెరాస్ కూడా చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి, ఇది ఆయన పని. కాబట్టి ఆయన ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటేనే బెటర్ అనిపిస్తుందండి. మీరు ఏమంటారు?